గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అక్టోబర్ 31. సో ముందుగా ఆ, మన ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మెటల్స్, ఫార్మా, ఐటీ కొద్దిగా ప్రెషర్లో ఉన్నాయి. వెరాజ్ ఎనర్జీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ నిఫ్టీ 50 ఏంటంటే రికవరీ అనేది కనిపిస్తుంది. ఆల్ టుగెదర్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ మెటల్స్, ఫార్మా, ఐటీ, మీడియా. ముందుగా ఏడిఆర్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. టాటా మోటార్స్ 2.2% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ 1.25%, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 1.3%, ఐసిఐసిఐ బ్యాంకు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే కనిపిస్తుంది. వెరాజ్ గ్లోబల్ ఇండిసెస్ యొక్క క్లూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది, నిఫ్టీ 50 పాజిటివ్గా ఉంది, S&P 500 విక్స్ కూల్ ఆఫ్ అయింది. విక్స్ తగ్గిందంటే ఫ్రెండ్స్ జనరల్గా పాజిటివ్ అని అర్థం. వేరే ఫ్రెంచ్ ఏంటంటే మనకి పాజిటివ్గా ఉంది. దాని తర్వాత మిగతావన్నీ కూడా హాంకాంగ్, జర్మనీ అండ్ డౌ జోన్స్ కొద్దిగా ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇండియా విక్స్ అనేది చాలా బోటమ్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ 16కి అరౌండ్ క్లోజ్గా ట్రేడింగ్ అనేది అవుతుంది, విచ్ ఈజ్ గుడ్ అనమాట జనరల్గా. ఓకే, ఎఫ్ఐఎస్ డిఐఎస్ డేటా అనేది చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా క్యాష్ మార్కెట్ చూస్తే 1568 కోట్లు అనేది వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్ ఫ్రైడే. ఓకే, డిఐఎస్ వచ్చేసరికి 613 కోట్లు అనేది ఎగ్జిట్ అయ్యారు. నెట్ టు నెట్ అనేది మనం చూసుకున్నట్టయితే 955 కోట్లు ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసినట్టు కనిపిస్తుంది. డెరివేటివ్ డేటా అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్స్ బిల్డప్ చేశారు, క్లయింట్ లాంగ్ పొజిషన్ బిల్డప్ చేశారు, ప్రొప్రైటరీ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేశారు, డిఐఎస్ షార్ట్ పొజిషన్స్ అనేవి బిల్డప్ చేశారు ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక్కసారి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఆల్ టుగెదర్ ఫ్రెండ్స్, మనకి ఎక్కువగా కాల్స్ అయితే బిగ్గర్ పిక్చర్లో సెల్లింగ్ చేస్తున్నారు. ఓకే, మేజర్గా మనకి 3 రెసిస్టెన్స్లు ఉన్నాయి. 17,800 ఈరోజు వీళ్ళు ట్రబుల్లో ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్స్ 17,800 మార్క్ అనేది దాటింది ఎస్జిఎక్స్ నిఫ్టీలో. సో వీళ్ళందరూ రికవర్ చేసే అవకాశం ఉంది. వెరాజ్ 18,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, అండ్ 18,200, 18,400. సో మేజర్గా ఏంటంటే 18,200 అండ్ 18,000 అనేది వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. సపోర్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి 17,700 అండ్ 17,500 రౌండ్ నెంబర్ అనేది కనిపిస్తుంది. అయితే మొన్న ఫ్రైడే మనకి హెవీగా కాల్స్ ఎక్కడ సెల్ చేశారంటే 18,200. అంటే ఫ్రెండ్స్ దగ్గరలో ఉన్న కాల్స్ అయితే సెల్లింగ్ చేయట్లేదు, విచ్ ఈజ్ పాజిటివ్ జనరల్గా. ఓకే, దాని తర్వాత 17,800 అండ్ 17,700 ఎట్ ద మనీ అండ్ స్లైట్లీ ఇన్ ద మనీ పుట్స్ అయితే సెల్ చేశారు. దీని మీనింగ్ ఏంటంటే కొద్దిగా బుల్లిష్నెస్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది మారుతి 9,500 దాకా వెళ్ళిందా, గ్రేట్. మారుతికి మనకి చూస్తే ఫ్రెండ్స్ మంత్లీలో ఒక పివట్ పాయింట్ ఉంది ఇక్కడ. ఓకే, ఎనీహౌ దిస్ ఈజ్ ద 2017 అండ్ 2018 యొక్క రెసిస్టెన్స్ లెవెల్ ఉంది, 10,000 లెవెల్ అనేది. అండ్ మోరోవర్ ఏంటంటే రౌండ్ నెంబర్ కూడాను. సో చూద్దాం ఈ లెవెల్ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో. సో యా, ముందుగా మన డౌ జోన్స్ అనేది చూద్దాం. డౌ జోన్స్ డైలీలో ఒక ఛానల్ నుంచి బయటకు వచ్చింది ఫ్రెండ్స్. ఛానల్ నుంచి బయటికి రావటం, అక్కడి నుంచి కూడా మూమెంట్తో ముందుకెళ్ళటం అనేది మనం చూసాం. సో ఈ ఛానల్ 2 టైమ్స్ మనకేంటంటే అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ తీసుకుంది డౌ జోన్స్. వెరాజ్ ఏంటంటే ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయింది అండ్ మళ్ళీ కూడాను రీటెస్ట్ అయితే తీసుకుంది ఫ్రెండ్స్. ఓకే, హ్యూజ్ వాల్యూమ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఎనీహౌ ఏంటంటే మనకి ఛానల్ నుంచి బయటకు వచ్చింది, అక్కడి నుంచి కూడా పాజిటివ్గా అయితే మూమెంట్ అనేది కనిపిస్తుంది. సో డౌ జోన్స్ పాజిటివ్గా ఉంది, దట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత ఎస్జిఎక్స్ నిఫ్టీ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఆల్రెడీ 18,000 దాటింది. ప్రస్తుతం అయితే 18,016 దగ్గర ట్రేడ్ అవుతుంది. రఫ్గా ఏంటంటే మనం 18,010 అనుకోవచ్చు. విరాజ్ నిఫ్టీ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ప్రీవియస్గా 17,786, అంటే 800, ఈ యొక్క 200.
ఫ్రెండ్స్ దగ్గర దగ్గర ఏంటంటే 220 పాయింట్స్ పాజిటివ్గా అనేది ట్రేడింగ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ. సో మనం నిఫ్టీ అనే దాంట్లో గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయొచ్చు మనం. ఓకే, అట్లీస్ట్ ఏంటంటే మనం అనుకున్నంత గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయితే అవ్వట్లేదు. అట్లీస్ట్ ఏంటంటే 100 పాయింట్స్ స్కోప్ అయితే ఉందని అనిపిస్తూ ఉంది. ఓకే, దగ్గర దగ్గర ఇది 800 దగ్గర క్లోజింగ్ ఉంది అండ్ 18,000 దగ్గర ఉంది కాబట్టి 200 పాయింట్స్ అయితే ప్రస్తుతానికి స్ట్రాంగ్ గ్యాప్ అప్ పాయింట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా ఏదైనా కానీ మనకి పాజిటివ్గా మార్కెట్ అయితే ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూద్దాం. 18,200 అనేది మనకి ఇంపార్టెంట్ లెవెల్, ఎందుకంటే 18,000 కూడా ఎక్కువగా సెల్లింగ్ చేయలేదు ఇంట్రాడేలో. 18,200 అయితే ఎక్కువగా సెల్లింగ్ చేశారు. ఇది ఇంపార్టెంట్ లెవెల్. వెరాజ్ ఏంటంటే మార్కెట్ మొమెంటం ఉంది కాబట్టి మనం లాంగ్ ఆపర్చునిటీస్ కూడా చూసుకోవచ్చు. అట్లాగనే మనం బ్యాంక్ నిఫ్టీ అనేది చూస్తే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. మనకి ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయో 41,500 దగ్గర కొద్దిగా మార్కెట్ స్ట్రగుల్ అవుతుంది. సో మేబీ కన్సోలిడేషన్ తీసుకొని ఇది కూడా ర్యాలీ కూడా చేయొచ్చు, స్కోప్ కూడా ఉందన్నమాట. ఓకే, ఎందుకంటే మనకి నిఫ్టీ లీడ్ చేస్తుంది అండ్ మోరోవర్ ఏంటంటే గ్లోబల్ కీస్ డౌ జోన్స్ కూడా పాజిటివ్గా ఉంది. చూద్దాం, ఎనీథింగ్ పాసిబుల్. యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే మనకి నిఫ్టీలో అయితే ఒక పాజిటివ్ వ్యూ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. యా, దట్స్ ఇట్ ఫర్ ద డే. అండ్ మోరోవర్ ఏంటంటే ఈరోజు మనం లైవ్లో మార్కెట్ గురించి అనాలిసిస్ అనేది చేసుకుందాం. దట్ విల్ బీ ఇంట్రెస్టింగ్. ఓకే, సీ యూ దేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.